సలార్ సినిమా విషయంలో వింత సమస్యను ఎదుర్కొంటోంది చిత్ర యూనిట్. మామూలుగా ఏ సినిమా మీదైనా హైప్ తీసుకురావడం కోసం మేకర్స్ నానా తంటాలు పడతారు. కానీ సలార్ విషయంలో హద్దులు దాటుతున్న అంచనాల్ని కంట్రోల్ చేసేందుకు మేకర్స్ కష్టపడాల్సి వస్తోంది. ఇప్పటికే ప్రమోషన్ తగ్గించిన టీం లేటెస్ట్ ఇంటర్వ్యూలో కంటెంట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. సలార్ మేనియా ఏ రేంజ్ లో ఉందంటే అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ చూసి మేకర్సే భయపడుతున్నారు. ఈ స్థాయిలో అంచనాలుంటే కంటెంట్ అంతకు మించి ఉంటే గానీ ఆడియన్స్ సాటిస్ఫై అవ్వరు. అందుకే ఆ అంచనాలని కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది చిత్ర యూనిట్. రీసెంట్ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రివీల్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ తో సలార్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అన్న ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. సలార్ పార్ట్ 1 లో యాక్షన్ కన్నా డ్రామానే ఎక్కువగా ఉండబోతోందట. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథని మోర్ డ్రామాతో రూపొందించారని క్లారిటీ ఇచ్చారు. అయితే ట్రైలర్ లో ఆ యాంగిల్ ప్రెజెంట్ చేయటం తనకు రాలేదు అని ఒప్పేసుకున్నారు. సలార్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసిన మరొక అంశం కేజీఎఫ్ తో లింక్. సలార్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి వైరల్ అవుతున్న ఈ వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు ప్రశాంత్. సలార్, కేజీఎఫ్ సినిమాల మధ్య అస్సలు సంబంధం ఉండదన్న నీల్ అసలు యూనివర్సల్ బిల్డ్ చేయటం తనకు చేత కాదని, సలార్ కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ అని క్లారిటీ ఇచ్చారు. ఇంతగా సినిమా మీద అంచనాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్న అభిమానులు మాత్రం అంచనాలు అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు.